అంటే వీళ్ళే అధికారికి చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా చేశారు. అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నాయకులు కలబడుతున్నారో వీళ్ళే అధికారులు చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో శాశ్వతంగా పిఠాపురం నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న మా ఫోటో వద్దని నేను మట్టికి ఒప్పుకున్నా. కానీ నా లీడర్ 22 ఏళ్ళు ఆయనతో పనిచేసిన కుటుంబం ఇక్కడ తెలుగుదేశం పార్టీ. మా లీడర్కి అవమానం అయితే మేము ఎందుకు ఊరుకుంటాం? అలాగే మేము పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. పవన్ కళ్యాణ్కి అవమానం అయినా మేము ఊరుకోం. ఎంచేత గెలిపించాం మేము. వాడేంటి ఎన్నిపోటు పొడిచి వచ్చాడు? డబ్బు ఖర్చు పెట్టింది దొరబాబు, మందు దాచింది దొరబాబు లీడర్ల ఇంట్లో. ఎలక్షన్లో ఎన్నిపోటు పొడిచింది దొరబాబు. ఇవాళ మట్టి చెరువులు తవ్వుకోవడానికి అప్పుడే 2 చెరువులు రాపత్రలో పెట్టాడు. మొత్తం టీం అంతా వచ్చింది. ఆడి మీద స్కాములు 150 కోట్ల స్కాములు ఉన్నాయి. ఎందుకు వచ్చే పార్టీలోకి? జనసేనలో ఉండి తొడగొట్టలేపా పౌరుషం ఉన్నవాడైతే. మేమన్నా పార్టీలు మారేవా? పార్టీ ఎలా చెప్తే అలా వెళ్తాం. నువ్వు వచ్చి ఏం చేసావు? పాత జనసేన వాళ్ళు ఎవరిని రానికుండా మీరు కాసేశారు. అందరూ గోలాడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు. మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా ఇస్తాం ఇవ్వడం. పడా కమిషనర్ చెప్పాడు తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పు ఎందుకు చెప్తాడు? సారీ చెప్పాలని పనే వచ్చింది, గబగబా తీసేవాల్సిన పనే వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఇక్కడ పుట్టి పెరిగాము, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. వీళ్ళకి అబద్ధాలు చెప్తున్నాను. మళ్ళీ తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మంది జాతులందరినీ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏదో ఉంది, ఆడెవడో ఎంపీ పేరు ఉంటాడు, తీయ చక్రి. ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళు పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్నిపోటు పడుస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళేసి వచ్చావంటే 6 నెలలేసి వచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? ఎన్ని రోజులను పడాలండి అవమానం? చాలా దారుణంగా ఉంది. ఆఫీసర్లు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసరు కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి? గవర్నమెంట్ ప్రోగ్రామ్ వేయాలని తెలీదా? కమిషనర్ ఆఫీసులో పెడుతున్నాడు. ఇది ఏమైనా ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టారా? ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇష్టం ఉంటే వేసుకోండి. ఇది పెండెం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పైలాగా వచ్చాడు. జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నగారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు. అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దామని అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు? వీళ్ళందరూ మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు కూడా ఇల్లు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాం. 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం. ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకునే మాకు చేతకాక మాకు క్రమశిక్షణ ఉంది. మా పార్టీకి ఒక మర్యాద ఉందాం. మేమో ఆడికిలాగా అంటే మాకు 2 నిమిషాలు మరి ఇందులోంచి బయటికి వెళ్ళరా? ఆ వైసీపీ కార్యకర్తలందరూ వచ్చి మా మీద కలబడి కబద్దారని హెచ్చరిస్తున్నారు. కబద్దారంటే ఇక్కడ ఎవడో గాజు కూర్చోడు. మేము పార్టీ కమిట్మెంట్ అయ్యాం కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవంతో ప్రశాంతంగా ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం. పాడా కమిషనర్ తప్పు అయిపోయిందండి, అప్పుడు వచ్చి పొరపాటు అయిపోయిందండి అని చెప్పి ఆ బ్యానర్ తీసేసారు. ఇప్పుడు ఎందుకయ్యారు మీరు? ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఫోటో తీసేటువంటి కావాలి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ప్రైవేట్ ప్రోగ్రామ్ మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి.
ఎవరు అడగరు అంటే కలపడిపోతారా? అంటే ఇంకా తెలుగుదేశం గెలిపించిన తెలుగుదేశాన్ని మీద కొట్టేస్తారా? కార్యకర్తలు కొట్టేస్తారా? ఎవడతను దొరబాబు మట్టి వ్యాపారం చేసుకునే మనిషి మళ్ళీ మట్టి వ్యాపారాన్ని చెరువులు తావడానికి వచ్చాడు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఎవడి మీద అయితే పోరాయిందో ఆడొచ్చి మీద వచ్చి పెత్తనం ఎక్కుతున్నాడు. ఓట్లు వేసింది మేము, ఏదైనా చేసింది వాళ్ళు, వైసీపీ వాళ్ళు పెట్టుకున్న నాయకత్వం ఎదురైతే మా మీద తగులు పెడుతున్నారు. ఆఫీసర్ సమాధానం చెప్పాలి. పడా కమిషనర్ పడా కమిషనర్ తెలీదా ముఖ్యమంత్రి ఆవిడ? పడా కమిషనర్ ఎవడో ఈ వైసీపీ వాళ్ళు బెదిరింపులు ఎవడో భయపడ్డా. జగన్ లాంటి వాళ్ళు చూసాం ఏదంత ముఖ్యమంత్రి ఉండాలి, పవన్ కళ్యాణ్ రెండు పట్టాలు ఉండాలి. గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి, గవర్నమెంట్ కాకపోతే మీ ఇష్టం ఎలా అనేది. ఇది 10వ నేనుగా తిరగబడింది. కేడర్కి వచ్చిన కార్యకర్తలు తిరగబడుతున్నారు. ఎలా వెళ్తే అతనికి సంబంధం ఏంటి?